మంచిది. దేవుని మహాకృపను బట్టి మరోసారి దేవుని సంధిలో గడిపే భాగ్యాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. భక్తి గల వారందరూ అన్ని పరిస్థితుల్లో ఏమి చేస్తారు? దేవుని స్తుతిస్తారు, దర్శనం చూస్తారు, ప్రార్థన చేస్తారు. దేవుని స్తోత్రం. ఎందుకని ప్రార్థన చేస్తారు? భక్తి గలవారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. అన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకని ప్రార్థన చేస్తారు? దేవుడు వారి ప్రార్థన విని ఆ పరిస్థితిని మారుస్తాడని దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. కీర్తనకారుడు చెప్తాడు, మీరు 32 కీర్తన 6వ వచనం. భక్తి గలవారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు కదా. భక్తి గలవారు ప్రార్థన మానలేరు. ఏ పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే కదా. ప్రార్థన చేస్తే సింహాల్లో బోన్లో వేస్తామన్న శాసనం ఉన్నప్పటికీ దానియేలు ప్రార్థన మానక 3 మారులు ప్రార్థన చేశాడు. ఆయన గురించి రాయబడిన మాట దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. అతడు దేవుని యందు భక్తి గలవాడు. భక్తి ప్రార్థన మాన్యవ్వదు. ప్రార్థన చేసుకోకపోతే భక్తి పరులకు ఏదో ఎల్తిగాను, ఏదో పోగొట్టుకున్నట్టుగాను ఉంటుంది. భక్తి ఉంటే ప్రార్థన మానలేం. భక్తి గలవారు ప్రార్థన చేస్తారు. కాబట్టి దేవుడు వారిని కాపాడుతూ ఉంటాడు, హాని కలగకుండా చేస్తాడు. అది దానియేలు జీవితంలో మనం చూసాం. యోబు గ్రంథంలో కూడా ఒక మాట మనం చూస్తాం. 22వ అధ్యాయంలో 27వ వచనం. నీవు దేవునికి ప్రార్థన చేయగా దేవుడు నీ మనవి ఆలకించును. కాబట్టి తర్వాత పని మనం చేస్తాం. మనం మొదటిగా ప్రార్థన చేస్తాం. దేవుడు ఆలకించి ఆ పని జరిగించినప్పుడు మనం మొక్కున్న మొక్కుబళ్ళు కూడా చెల్లిస్తామని ఈ లేఖనాల్లో మనం చూస్తాం. యోబు గారు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు, యోబుకు క్షేమస్థితిని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన క్షేమస్థితిని తీసుకొస్తుంది. ప్రార్థన చేస్తే క్షేమం కలుగుతుంది. ఈ ప్రార్థనలు ఫోటో ఏర్పాటు చేసుకున్న జేము గారి కుటుంబానికి వచ్చిన మన కుటుంబాలన్నిటికి కూడా క్షేమాన్ని కలిగించునుగాక. ప్రార్థన క్షేమాన్ని కలుగొచ్చేస్తుందని యోబు జీవితం బట్టి మనకు అర్థం అవుతూ ఉంది. ఎందుకంటే ఈ కుటుంబంలో కూడా క్షేమస్థితి మరి కొంచెం ఇబ్బందికరంగా మారుతూ ఉంది కనుక అందరం వారి కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. వారు కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనే వారికి క్షేమస్థితిని తీసుకొస్తుంది. ఆ సత్యాన్ని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రార్థన వలన కాపాడబడతాం. ప్రార్థన తెచ్చే ఫలితాలు అనే అంశాన్ని నేర్చుకుంటున్నాం. ప్రార్థన వలన హాని కలగకుండా ఉంటుంది. దానియేలు జీవితం చూసాం. ప్రార్థన వలన క్షేమము కలుగుతుంది. యోబు జీవితంలో చూసాం. ప్రార్థన వలన కాపాడబడతాం. దేవుడు అబ్రాహాము దగ్గరికి వచ్చాడు. అబ్రాహాముకి నేను చేయబోవు సంగతిని దాచిపెడతానా అని అబ్రాహాముతో చెప్పాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనం చేయబోతున్న విషయాన్ని
దేవుడు అబ్రహాముకు చెప్పినప్పుడు అబ్రహాము గారికి లోతు గారి జ్ఞాపకం వచ్చాడు. ఆ పట్టణాల్లో లోతు గారు ఉన్నాడు. అందుకని అబ్రహాం గారు ప్రార్థన చేశాడు, విజ్ఞాపన చేశాడు. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు అగ్ని గంధకాలముతో నాశనం చేశాడు. 19వ అధ్యాయం ఆదికాండంలో 29. ఏ మైదాన పట్టణాలు? సొదొమ గొమొర్రా. ఆ మైదాన పట్టణాలు నాశనం చేసినప్పుడు దేవుడు చెప్పినప్పుడు లోతు జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాం గారు. నాశనం చేసేటప్పుడు దేవుడు అబ్రహాం గారు ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాడు. అదే అబ్రహాం గారు ప్రార్థన చేశాడు కదా అని జ్ఞాపకం చేసుకొని లోతు నశించకుండా తప్పించి కాపాడాడు. దేవునికి స్తోత్రం. ఏమున్నా తప్పిస్తాడు దేవుడు ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా దేవుడు కాపాడుతాడు. ఈ ప్రార్థన ఈ కుటుంబాన్ని కాపాడును గాక. మనం వచ్చిన వారందరికీ దేవుని కాపుదల దయచేయును గాక. ప్రార్థనలో కాపాడేవిగా ఉన్నాయి అన్న విషయము ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అంతేకాకుండా ప్రార్థన వల్ల స్వస్థతలు కలుగుతాయి. ప్రార్థన చేసే స్వస్థతలు కలుగుతాయి. ప్రయాణం ఆగిపోయింది, ప్రయాణము సాగటం లేదు, వాగ్దాన భూమికి చేరాలి, మధ్యలో ఆటంకం కలిగింది. అప్పుడు మోషే ఎలుగెత్తి ప్రార్థన చేశాడు. మిరియాం విషయంలో మొరపెట్టాడు దేవునికి. సంఖ్యాకాండంలో చూస్తే 12వ అధ్యాయం 13వ వచనం. మోషే వెలుగెత్తి అయా ఈమెను బాగు చేయమని దేవునికి మొరపెట్టాడు. దేవుడు మోషే మొరవిని భయంకరమైనటువంటి మిరియాము రోగమును సైతము స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఇప్పుడు మిరియాము ఆరోగ్యవంతురాలయ్యింది. ఇప్పుడు ప్రయాణం సాగింది. దేవుడు మనల్ని కూడా ప్రార్థన ద్వారా బాగు చేసి ఈ జీవన పయనాన్ని సాగించునుగాక. బాగు లేకపోతే, స్వస్థత లేకపోతే ప్రయాణం సాగదు. మంచానికి అంకితం అయిపోతున్నారు. బాడీ పెయిన్స్ వల్ల కానీ, నడవలేని నొప్పుల వల్ల కానీ, కనీసం దేవుని సన్నిధికి రావటానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది పరిస్థితి. అందుకని ప్రార్థన చాలా మంచిది. అనారోగ్యములను తొలగించగలిగింది, భయంకరమైన రోగముల నుండి స్వస్థత కలిగించగలిగింది ప్రార్థన అన్న విషయము మిరియాము జీవితాన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. మనం అన్నీ నేర్చుకొని ఆ విధంగా ఎత్తిపట్టి ప్రార్థన చేయటానికి, ఆ విధంగా విశ్వాసం కలిగి ఉండటానికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వారి జీవితాల గురించి, వారి పట్ల జరిగిన కార్యముల గురించి రాయించాడు. మనం చదవాలి, నేర్చుకోవాలి, పాటించాలి, విశ్వసించాలి, వాటిని పొందుకోవాలి. అందుకే ఈ ప్రార్థనలు మనం 365 రోజులు పెట్టుకోవటం, ఫలితాలు పొందుకుంటా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆటంకాలు కలుగుతున్నాయి. ప్రార్థన స్వస్థతతో పాటు ఆయుష్ను కూడా పెంచగలిగింది ప్రార్థన. ఆ విషయం కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. దేవుడు పెద్ద ప్రవక్త అయిన యెషయా గారిని హిజ్కియా గారి దగ్గరికి పంపించాడు. హిజ్కియా గారి దగ్గరికి వచ్చాడు యెషయా గారు. చెప్పాడు, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు కాబట్టి నీళ్ళు చక్కబెట్టుకో అని దేవుడు చెప్పాడని యెషయా గారు చెబితే గొడతట్టు తిరిగి
హిజ్కియా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు కన్నీటి ప్రార్థన చూసి ఏం చెప్పాడంటే, నీవు కన్నీరు ఇడుచుట చూచాను, నీ ప్రార్థన అంగీకరించాను, కాబట్టి నిన్ను బాగు చేసి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగిస్తున్నానన్నాడు. దేవునికి స్తోత్రం. హిజ్కియా ఈ ప్రార్థన చేయకపోతే ఆరోగ్యం వచ్చేది కాదు, ఆయుష్ పొడిగించబడేది కాదు. ప్రార్థన వల్లే ఆరోగ్యం, ప్రార్థన వల్ల ఆయుష్. ఈ ప్రార్థనలు జేమ్ గారికి ఆయుష్ ఆరోగ్యములను తెచ్చును గాక. ఎవరికి ఉన్న బలహీనతలున్న మరణమును తప్పించి ఆయుష్ను పొడిగించును గాక. ప్రార్థనలు మనకు అంత మంచివి. అందుకే భక్తి గలవారు ప్రార్థనలు మానలేరు. ఆ సత్యాన్ని మీరు గమనించాలని వాక్యములో మనం చూడగలుగుతా ఉన్నాం కదా. ఇంకా ప్రార్థన అజ్ఞానులను జ్ఞానవంతులుగా చేయగలిగింది కదా. రాజ్య పరిపాలన చేయటానికి తగినంత జ్ఞానము లేక దేవుణ్ణి అడిగాడు సొలొమోను. దేవుడు సొలొమోనుకి జ్ఞాన వివేకములను దయచేశాడు. రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే, నీవు అడిగినందున నీ మనవి అంగీకరించి బుద్ధి వివేకముల గల హృదయాన్ని నీకు ఇస్తున్నాను. అడక్కపోతే వచ్చేది కాదు, ప్రార్థన చేయకపోతే జ్ఞానవంతుడు అయ్యేవాడు కాదు. ఎంత జ్ఞానం ఇచ్చాడో 4:29లో చూస్తాం మనం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సైక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేసిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన అధికమైన జ్ఞానాన్ని తెస్తుంది. ప్రార్థన వల్ల ఎన్ని ఫలితాలు కలుగుతావో వాక్యం తెలియచేస్తూ ఉంది. ఇవన్నీ మనం పొందుకున్న వాళ్ళమే. ఈ ప్రార్థనలు జయదీపికి, ప్రజ్ఞకి, ప్రదీప్తికి, భార్గవికి, సన్నీకి, జోయల్కి కూడా జ్ఞాన వివేకములను దయచేయించును గాక. కాబట్టి వారికి గొప్ప స్థితికి వచ్చేలాగా దేవుడు వారి పట్ల కృప చూపును గాక. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఆ సంగతి తెలుసుకున్న భక్తి పరులు ప్రార్థన మానలేకపోతున్నారు. మానలేరు కూడా, మానకూడదు కూడా. ప్రార్థన మానివేస్తే నీ చేతుల్లారా దేవుని సహాయాన్ని పోగొట్టుకున్న వారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలు చేయండి. ఏది కావలసినా పొందండి. ప్రార్థనే అన్నిటికీ పరిష్కారం. ఆ సత్యం వాక్యము తెలియచేస్తూ ఉంది. దేవుని కటాక్షం మన జీవితంలో పొందాలంటే ప్రార్థన చేయవలసిందే. బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి కల వచ్చింది. కల మర్చిపోయాడు. ఆయన దగ్గర ఉన్న శకునగాండ్రులను, జ్యోతిష్కులను అందరిని పిలిచాడు. కల్దీయుల విద్య నేర్చుకున్నటువంటి వారిని పిలిచాడు. అరే బాబు, రాత్రి నా కల వచ్చింది, కల మర్చిపోయాను, ఆ కల గురించి చెప్పి ఆ కల భావాన్ని చెప్పండి అన్నాడు. వాళ్ళకి కంగారు వచ్చింది. అదేంటి రాజుగారు ఎన్నటి లేనిది ఇలా అడుగుతున్నారు? కల చెప్పండి, కలభావం మేము చెబుతాం. అది మీరు కల చెప్పలేని వాళ్ళు కలభావం ఏం చెప్పింది రైట్ అని ఎలా నమ్ముతారా? కల చెప్పండి, కలభావాన్ని మేము చెబుతాం. అలా కాకపోతే భూమి మీద ఏ మానవుడికి కూడా చెప్పజాలడండి అని జ్యోతిష్యులు, మాంత్రికులు, కల్దీయులు విద్య నేర్చుకున్న వాళ్ళు చెప్పారు. అప్పుడు రాజు శాసనం చేశాడు, అనవసరంగా మిమ్మల్ని పెంచి పోషించడం దండగరా,
కాబట్టి నా దేశములో జ్ఞానులు అన్న వాళ్ళని హతము చేయండి అని శాసనం చేశాడు. కాబట్టి జ్ఞానవంతులుగా ఉన్న దానియేలుకు కూడా అది వర్తిస్తుంది. దానియేలు అంటే అభిమానం కలిగిన వ్యక్తి వచ్చి దానియేలుకు చెప్పాడు ఈ విషయాన్ని. అప్పుడు దానియేలు ఆయన తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళి సమయాన్ని అడిగారు. సమయం ఇచ్చాడు రాజుగారు. అప్పుడు స్నేహితులు ముగ్గురు దగ్గరకు వచ్చి, మనం దేవుని కటాక్షం పొందాలి, లేకపోతే ఆ జ్ఞానులతో పాటు మనం కూడా నశించిపోతాం అని దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలకు చెప్పినప్పుడు వారు నలుగురు కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారిని కటాక్షించి ఆ కల మర్మాన్ని దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. తద్వారా రాజుగారి దగ్గరికి వెళ్ళి దానియేలు చెప్పగలిగాడు. నువ్వు చెప్పగలవా, నీకు శక్యమైద్దా, నీ వల్ల ఇద్దా అంటే, పరలోకములో దేవుడు ఉన్నాడండి, ఆయన చెప్పగలడు అని చెప్పాడు. దానియేలు కలను చెప్పినప్పుడు బబులోను రాజు నెబుకద్నెజరు విద్యార్థి దశలో ఉన్నటువంటి దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేశాడు. దానియేలు హెచ్చించాడు. తన సంస్థానంలో జ్ఞానులందరి మీద అధిపతిగా నియమించాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను ఎంక్వైరీ ఆఫీసర్స్గా, విచారణకర్తలుగా వారు నియమించాడు. దేవునికి స్తోత్రం కదా. ఈ కటాక్షం ఎలా కలిగిందో తెలుసా? ప్రార్థన చేయటం వల్లే. ప్రార్థన చేయండి, దేవుని కటాక్షాన్ని పొందండి. ఈరోజు కూటమి పెట్టుకున్న కుటుంబాన్ని దేవుడు కటాక్షించును గాక. వచ్చిన మనందరిని కూడా దేవుడు కటాక్షించును గాక. వినుతున్న బిడ్డలను కూడా దేవుడు కటాక్షించును గాక. దేవుడు కటాక్షించే దేవుడు కదా. ఇటువరకు సినిమాలో చాలా కటాక్షం కటాక్షం అని. సరే కాబట్టి ప్రార్థనలు మన పొజిషన్లు మారుస్తాయి, ఉన్నతమైన స్థితిని తీసుకొస్తాయి కదా. వారు నియమించబడ్డట్టుగా చంద్రం గారికి కూడా ఏదైనా జాబులో దేవుడు కటాక్షించి నియమింపచేయును గాక. దేవునికి అసాధ్యం లేదు, దేవుడు చేస్తాడు. దేవుడు చేస్తాడన్న విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన వల్ల తెగుళ్ళు ఆపగలం. తెగుళ్ళు వస్తున్నాయి. ఐగుప్తు దేశం మీదకి తెగుళ్ళు వచ్చినాయి కదా, నీళ్ళు రక్తంగా మారినాయి కదా, కప్పలు వచ్చినాయి, మిడతలు వచ్చినాయి, ధూళి మిన్నలుగా మారింది కదా, ఉరుములు మెరుములు మెరిసినాయి, పిడుగులు పడ్డాయి, వడగళ్ళు పడ్డాయి, పశువులు చనిపోయినాయి, చీకటి కమ్మింది. ఇవన్నీ కూడా మోషే ప్రార్థన వల్ల తొలగించబడ్డాయి. ప్రార్థనకు తెగుళ్ళు తొలగించబడే శక్తి ఉంది. నమ్ముతున్నారు మీరు? అప్పుడు చూడకపోయినా ఇక్కడ కరోనా వచ్చినప్పుడు మనం చూసాం. మన సంఘంలో కరోనా వచ్చిన వాళ్ళకు మనం ప్రార్థన చేశాం, కరోనా పోయింది కదా. బ్లాక్ ఫంగస్ కూడా వచ్చింది, ప్రార్థన చేశాం, స్వస్థత వచ్చింది. దేవునికి స్తోత్రం. మన కళ్ళెదుట మనం చూసాం కదా, సజీవులు సాక్ష్యాలుగా నిలబడ్డారు. కాబట్టి ప్రార్థనకు ఆ శక్తి ఉంది. సాతాను ప్రేరణకు లోనైనటువంటి దావీదు గారు జనులను లెక్కించమని మంత్రి అయిన యోవాబుకు చెప్పాడు. దాను నుండి బెయేర్షెబా వరకు ఉన్నటువంటి సైన్యాన్ని లెక్కించు మంత్రి గారు అని. మంత్రి గారితో ప్రేరేపణిచ్చి దేవుడు ఏం చెప్పించాడంటే, రాజా సైన్యం ఎంత ఉంటే మనకెందుకు, జయమిచ్చే దేవుడు కదా. ఒకవేళ సైన్యం ఎక్కువ కావాలంటే దేవుడు చేయలేడా? నువ్వేమన్నా సైన్యాన్ని కూడగట్టినాడు? దావీదేమన్నా గొర్రెలు కాచుకునేవాడు. సైన్యం ఎట్టొచ్చింది? హెబ్రోనుకి దావీదును
రాజుగా చేయటానికి వాళ్ళందరూ కూడా పురుగోలపు పడి వాళ్ళందరూ వచ్చారు. మేము నీతో పాటు ఉంటామన్నారు వాళ్ళు. వాళ్ళు రాజుగా ఎన్నుకున్నారు దావీదుని కదా. అంటే ఏయ్ ఎవరురా రాజు, ఎవర్రా నువ్వా నేనా? మేనడో అయితే మాత్రం ఏంటి, నువ్వు మంత్రివి, వెళ్ళి లెక్కేసిరా అంటే లెక్కేస్తే దేవుని కోపానికి గురైతే తెగులు మొదలు పెట్టబడితే ఉదయానికే 70,000 మంది చచ్చిపోయారు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా లెక్కేశాడో వాళ్ళందరూ కూడా చనిపోయారు. భయపడిపోయాడు. సమూయేలు 2వ గ్రంథంలో 24వ అధ్యాయంలో మనం చూస్తాం. ద్వితీయ దినవృత్తాంతంలో అయితే 21 17వ వచనం చదువుదాం. 24:10. ఆ నాశనం చేసిన 70,000 మందిని నాశనం చేస్తుంది కత్తి పట్టుకున్నటువంటి ఒక దూత. ఆ దూతను కనుగొన్నాడు, ప్రార్థన చేశాడు. అమ్మా, పాపము చేసింది నేను, దుర్మార్గంగా ప్రవర్తించింది నేను, కాబట్టి వీళ్ళు గొర్రెల్లాంటి ప్రజలమ్మ, కాబట్టి నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు అని దావీదన్నప్పుడు ఆ దూత కత్తి తీసి ఒరడ పెట్టింది. తెగులాగిపోయింది. అది ఒరన్న కళ్ళం. దాంట్లో అక్కడ బలిపీఠం కట్టాడు. అదే మోరియా పర్వతం. అక్కడే సొలొమోను దేవాలయం కట్టాడు కదా. ప్రార్థన తెగుళ్లను ఆపగలిగింది. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ఎలాంటి ఫలితాలను తీసుకొస్తుందో మనం చూస్తూ ఉన్నాం. తగ్గింపు కలిగిన ప్రార్థన హెచ్చింపుకు తీసుకొస్తుంది. పరిచయుడు వచ్చాడు ప్రార్థన చేయటానికి, తగ్గింపు లేకోకుండా నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటాను, నేను దశమ భాగాలు ఇస్తాను, నేను అది చేస్తాను ఇది చేస్తాను, వాళ్ళు లేగలేను వీళ్ళు లేగలేను, ఆఖరికి సుంకరోళ్ళు లేకపోలేను అని కొంచెం హెచ్చింపుగా అతిశయంగా ప్రార్థన చేశాడు. లూకా భక్తుడు రాశాడు యేసు ప్రభువు చెప్పిన మాటలు 18వ అధ్యాయంలో 13 చదువమ్మ. అయితే సుంకర్ అలా చేయలేదు. భయం వేసింది. ఎందుకంటే దొంగోడికి మోహం నలుపొన్నట్టు పాపం చేసినోడికి మోహం ఎత్తలేక దేవుని కళలోకి చూడలేక ఆఖరికి ఆకాశం వైపు దేవుని సింహాసనం వైపు కూడా చూడటానికి దమ్ము జాలక రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేశాడు. అయ్యా పాపినయ్యా నేను అని పలికాడు. ఒక్క మాటే. అది తగ్గింపు కలిగిన ప్రార్థన అన్నాడు యేసు ప్రభువారు. అతడి కన్నా ఎవరికన్నా పరిచయుడి కన్నా సుంకరి తగ్గింపు కలిగిన ప్రార్థన వల్ల నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అప్పుడే చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని యేసు ప్రభువారు చెప్పారు. ప్రార్థనే నిన్ను హెచ్చింపుకు తీసుకొస్తుంది. ఏ స్థితినైనా మార్చగలిగింది ప్రార్థనే. బంధకాలను తొలగించగలిగింది ప్రార్థనే. పేతురు గారిని చెరసాల్లో వేశారు. 16 మందిని కాపలా పెట్టారు. సంఖ్యలు వేశారు. అటు ఇటు కూడా సైనికులు పెట్టి కదలకోకుండా మెదలకుండా గురిపెట్టి నిద్రపోతున్నాడు పేతురు గారు. సంఘం ప్రార్థన చేస్తుంది, అయ్యా మా పాస్టర్ గారు, మా పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు, ఇడిపించయ్యా అని. దేవుడు సహాయం కొరకు పరలోకం నుంచి దేవదూతను పంపాడు. దేవదూత వచ్చి పేతురు గారిని లేపుతా ఉన్నాడు. వేసుకో, చెప్పులు వేసుకో, టవల్ వేసుకో, భుజం మీద టవల్ వేసుకో, అదా వస్తూ ఉన్నారు. గౌన్లకు తాళాలు వేసి ఉన్నాయి. గౌన్లు ఎంతటికి అవే తెరుచుకున్నాయి. జాన్ మార్క్ గారి ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉంది. వాళ్ళ అమ్మగారు మరియమ్మ గారు ప్రార్థన పెట్టించారు పేతురు గారి కోసం చేయటానికి. సంఘం అంతా కూడుకున్నారు. పేతురు గారు తలుపు కొడుతూ ఉన్నాడు. రోజే అన్న చిన్నది వింది. మన ప్రార్థనకు ప్రతిఫలం జరిగింది. వచ్చేసాడు పేతురు గారు. దేవునికి స్తోత్రం. ప్రార్థన విడిపించింది, బంధకాల నుంచి విడిపించింది. పౌలు శీలను కూడా బంధించేశారు, బొండాల్లో బిగించేశారు, సంఖ్యలు వేసేశారు.
అర్ధరాత్రి పౌలు శీలు ప్రార్థన చేస్తున్నారు. 16 అధ్యాయం 25 వచనం. అపోస్తుల కార్యం. ఆ, ఆ, ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఆ, దైవ శక్తి దిగి వచ్చింది కదా. ప్రార్థనకి పరలోకపు శక్తి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే ఆషామాషిగా అనుకోమాకండి. కాందానికి కుందానికి ప్రార్థన లేకపోవటమాకండి. జలుబు చేసిందని, కాళ్ళు నొప్పిందని భక్తి పరులుగా ఉంటే మానరు. పాకులు చెప్పమాకండి. మీకే లాస్. స్టేటస్ చూడండి కదా. దీపం మీద అలిగితే చీకటి ఐదెవరికి? ఆకలి మీద అలిగితే కడుపు కాలేదెవరికి? ప్రార్థన మీద అలిగితే పోగొట్టుకునేది ఎవరు? ఏమ్మా మీకు తెలుసురా బాగా. ప్రార్థనకి రండి, ఫలితాలు పొందండి. ప్రార్థనకు రాకుండా ఫలితాలు రావాలంటే రావు. కాబట్టి ప్రార్థన చేయండి. చాలామంది పొందుకోలేకపోవటానికి కారణాలు ఉన్నాయి. చెబితే మళ్ళీ బాధపడతారు. చేసేది చేస్తున్నా కూడా చెబితే మళ్ళీ బాధపడతారు. అందుకని చెప్పక కదా. ప్రేమ ఏం చేస్తుందంటే అన్నిటినీ కప్పును, అన్నిటినీ కాసుకోవటమే, కప్పుకోవటమే, కడుపులో పెట్టుకోవటమే. మరి ఏం చేస్తాం మరి? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో పలకబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన కూటమి ఏర్పాటు చేసుకున్నటువంటి రామిరెడ్డి వెంకటేశ్వరరావు గారి కుటుంబ సభ్యులందరికీ వర్తించునుగాక, వచ్చిన మనందరికీ దయచేయునుగాక.